విశాఖ జిల్లా నర్సీపట్నంలో గంజాయి రవాణా చేసేందుకు స్మగ్లర్లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటే వాటిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు చిత్తు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న వ్యాన్ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు మాటువేసి చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే అరటిగెలల మాటున లారీలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసినట్లుగా నర్సీపట్నం ఎక్సైజ్ సీఏ సంతోష్ కుమార్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మౌలి తెలిపారు. సంతోష్ ఎక్సైసీఏ నర్సీపట్నం అండి. ఈరోజు ఉదయం మేము స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు సంయుక్తంగా గంజాయి దాడులు నిర్వహిస్తూ ముందస్తు సమాచారం ప్రకారం డిగ్రీ కాలేజ్ వద్ద రూట్ మార్చ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనబడ్డ ఒక లారీని నిలుపుదల చేసి పరిశీలించగా దాదాపు 29 బ్యాగుల్లో ఉన్న 725 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందండి. అదేవిధంగా 2 ముద్దాయిని కూడా అదుపులో తీసుకున్నాం. అదే లారీని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుందండి? పట్టుబడిన గంజాయి యొక్క విలువ దాదాపు 30 లక్షలు ఉంటుంది. మొత్తం 29 బ్యాగ్స్ అండి. క్యాష్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అమౌంట్ ఏమి స్వాధీనం చేసుకున్నాం. 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. క్యాష్ ఏం లేదండి? ఏం లేదండి. ₹1 కూడా లేదా? ₹1 కూడా లేదు. అయితే చాలా రోజులు కదా స్వామి, రేపే అన్నారు స్వామి. నీకే స్వామి చెప్పేది. నాకే స్వామి. చెయ్యి